4 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ హత్య కేసును విశాఖపట్నం పోలీసులు ఛేదించారు. నిందితులు తారక్ గణేష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో రౌడీ షీటర్ తెలగల శ్రీనును దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నేను షేక్ హుసేన్ గారి అధిరంలో ఒక టీం ఫామ్ చేసి వాళ్లకు ఆ కేసు అప్పచెప్పడం జరిగింది. డిటెక్ట్ చేయడానికి వాళ్ళు విశ్వప్రయత్నం చేసి ఇప్పుడు కేసు ఛేదించారండి. మన డీటెయిల్స్ వెళ్తే ముద్దాయిలు కూడా మీ ముందర ప్రొడ్యూస్ చేసుకున్నాం, ముసుగులో ఉన్నాం. సో ఏం తెలిసిందంటే ఈ వ్యక్తి వచ్చేసి చనిపోయిన వ్యక్తి గంగాల శ్రీను. అతని ఇంకొక పేరు వచ్చేసి మెంటల్ శ్రీను. అతని పేరు మీద సస్పెక్ట్ షీట్ ఉంది హార్బర్ పోలీస్ స్టేషన్ అండ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ కూడా ఉంది. అతను ఒక పెద్ద నేరస్తుడు. ఈ టీం ఎలా డిటెక్ట్ చేశారు కేసు అంటే కొబ్బరి తోట, భూపేశ్ నగర్, అల్లిపురం, రైల్వే క్వార్టర్స్, జ్ఞానపురం, కంచర్పాలెం ఈ అన్ని ఏరియాస్ లో చాలాసేపు తిరిగి 28 స్క్రాప్ అఫెండర్స్, స్క్రాప్ డీలర్స్, రౌడీస్ ఇంకా 35 మంది హిజ్రాస్ ని విచారించిన తర్వాత కేసు ఛేదించగలిగారు. అదే ఏం తెలిసిందంటే ఈ గనగల శ్రీను అండ్ ఇతను కూడా స్క్రాప్ దొంగ, ఇంకొక స్క్రాప్ దొంగ లాలం గణేష్. అది ట్రేస్ చేశారు. తర్వాత ఇంటర్వ్యూషన్ తెలిసింది దట్ గనగాల తోటయ్య అది దొంగతనం చేశారని, అందుకే అతన్ని అరెస్ట్ చేశారు.